నియోజకవర్గాల పునర్విభజనపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా విషయంలో క్రమశిక్షణతో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు పనిష్మెంట్ ఇవ్వకూడదన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యానించట్లేదన్నారు. ఈ అంశంపై చంద్రబాబు, పవన్ కు స్పష్టమైన ఆలోచనలున్నాయని, వాళ్ళిద్దరూ కేంద్రంతో అంతర్గతంగా మాట్లాడుతున్నారన్నారు గోరంట్ల. ప్రాతిపదికన కేటాయింపులు చేస్తే ఎవరైతే జనాభా నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా ఉన్నారో ఆ రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి వస్తూ ఉంది. సీట్లు తగ్గిపోకూడదు. జనాభా తగ్గిన వంకతోడి దక్షిణాది రాష్ట్రాల క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే ఈ ప్రాంతాలకి పనిష్మెంట్ రాకూడదు. ఆర్థిక వెసులుబాటులో కూడా నష్టం జరుగుతుంది. ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చే నిధుల్లో కూడా వాటాలో నష్టం జరుగుతుంది. దాన్ని మనం సరిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది. అంతర్గతంగా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రంతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా ఆలోచనలు ఉన్నాయి. మా ఆలోచన ప్రకారం భాగస్వామ్యంలో ఉన్నాం కనుక బయట మాట్లాడు, లోపల అంతర్గతంగానే చర్చించి న్యాయం జరిగేలాగా చేయటం మా లక్ష్యం. జనాభా ప్రాతిపదికన కేటాయింపులు చేస్తే ఎవరైతే జనాభా నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా ఉన్నారో ఆ రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి వస్తూ ఉంది. సీట్లు తగ్గిపోకూడదు. జనాభా తగ్గిన వంకతోడి దక్షిణాది రాష్ట్రాల క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే ఈ ప్రాంతాలకి పనిష్మెంట్ రాకూడదు. ఆర్థిక వెసులుబాటులో కూడా నష్టం జరుగుతుంది. ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చే నిధుల్లో కూడా వాటాలో నష్టం జరుగుతుంది. దాన్ని మనం సరిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది. అంతర్గతంగా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రంతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా ఆలోచనలు ఉన్నాయి. మా ఆలోచన ప్రకారం భాగస్వామ్యంలో ఉన్నాం కనుక బయట మాట్లాడు, లోపల అంతర్గతంగానే చర్చించి న్యాయం జరిగేలాగా చేయటం మా లక్ష్యం. జనాభా ప్రాతిపదికన కేటాయింపులు చేస్తే ఎవరైతే జనాభా నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా ఉన్నారో ఆ రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి వస్తూ ఉంది. సీట్లు తగ్గిపోకూడదు. జనాభా తగ్గిన వంకతోడి దక్షిణాది రాష్ట్రాల క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే ఈ ప్రాంతాలకి పనిష్మెంట్ రాకూడదు. ఆర్థిక వెసులుబాటులో కూడా నష్టం జరుగుతుంది. ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చే నిధుల్లో కూడా వాటాలో నష్టం జరుగుతుంది. దాన్ని మనం సరిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది. అంతర్గతంగా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రంతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా ఆలోచనలు ఉన్నాయి. మా ఆలోచన ప్రకారం బాగా